నర్సంపేటలో నూతన ఐకాన్ హాస్పిటల్ ప్రారంభోత్సవం. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణ పరిధిలోని నెక్కొండ రోడ్డుకు రెడ్డి ఫంక్షన్ హాల్ ఎదురుగా ఐకాన్ హాస్పిటల్ నిర్వాహకులు జనరల్ మరియు లాప్రోస్కోపిక్ డాక్టర్ రాజు ఏర్పాటు చేసిన నూతన హాస్పిటల్ను నర్సంపేట ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ జైడు ముఖ్య అతిథిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. నిర్వాహకులు జనరల్ మరియు లాప్రోస్కోపిక్ డాక్టర్ రాజు మీడియాతో మాట్లాడుతూ నర్సంపేట ప్రజలకు అందుబాటులో నాణ్యమైన వైద్య సేవలు అందజేస్తామని తెలిపారు. ఆధునిక వైద్య పరికరాలతో హాస్పిటల్లో ఏర్పాటు చేశామని తెలిపారు. మా యొక్క వైద్యశాలలో జనరల్ సర్జన్, ఎండి, మెడిసిన్, ఎండి, అనస్థీసియా, ఎండి, పిల్లల వైద్య సేవలు అందించడానికి ప్రత్యేకమైన డాక్టర్లను అందుబాటులో ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు విజయ్, శశిధర్ రెడ్డి, అరుణ్, ఉదయ్ సింగ్, విజయ్ బోడా, ఆనంద్, బంధుమిత్రులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ రాజు, ఎల్లాయిగూడెం, నర్సంపేట. ఈరోజు నర్సంపేటలో ఐకాన్ హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇనాగరేషన్కి ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ జైడు సార్, సర్జన్ సార్ రావడం జరిగింది. ఆయన చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకున్నాము. మోరోవర్ నర్సంపేటలో ఈ హాస్పిటల్ స్టార్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నేను జనరల్ సర్జరీ ప్లస్ లాప్రోస్కోపిక్ సర్జరీ రెండు చేస్తాను. సో మనకి ఏంటంటే వరంగల్లో ఏదైతే ఫెసిలిటీ ఉంటుందో ఆ ఫెసిలిటీ నర్సంపేటలో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇంకా ఫ్యూచర్గా ఫర్దర్గా ఏమైనా క్రిటికల్ కేసులు అయినా, ఇంకా ఏదైనా నర్సంపేటలో ఎక్కడ జరగని కేసులు కూడా మన దగ్గర చేసుకోవడానికి వీలు ఉండే విధంగా అత్యాధునికమైన పరికరాలతో మనం ఒకటి ఓటీ ఇన్స్టాలేషన్ చేసుకున్నాము. క్యాజువాలిటీ బెడ్స్ కానీ, మానిటర్ కానీ, ఈసీజీ మిషన్స్ కానీ, లాప్రోస్కోపిక్ సెటప్స్ కానీ అన్నీ తెప్పించాము. దాదాపు 1,20,00,000తో స్టార్ట్ చేసినాము ఈ హాస్పిటల్లో. ఫర్దర్గా నర్సంపేట ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకేంటంటే మనకు నర్సంపేట ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వాళ్ళకు ఇంతే ఉండాలి, అంత డబ్బు పరంగా ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా మనము చూసి తీసుకొని సర్వీస్ చేయడానికి మేము ఇప్పటికీ అందుబాటులో ఉంటామండి. ఓకేనా? ఈ హాస్పిటల్ ముఖ్య ఉద్దేశం అంటే జనరల్ సర్జరీ ప్లస్ లాప్రోస్కోపిక్ సర్జరీ 24/7 ఉంటారండి. మన హాస్పిటల్లో సర్జన్తో పాటుగా ఎండి మెడిసిన్ డాక్టర్ కావటి విజయ్ సార్ ఉంటారు. క్రిటికల్ కేర్ అనస్థీసియా డాక్టర్ శశిధర్ రెడ్డి సార్ ఉంటారు. చిన్నపిల్లలకి ఏమైనా ఇబ్బంది వచ్చినా కూడా డాక్టర్ అరుణ్ అలుగుయ సార్ ఉంటారండి. ఈ 4 స్పెషాలిటీస్తో మనం ఇప్పుడు స్టార్ట్ చేయడం జరుగుతుంది. రాను దీనిపైగా ఇంకా మంచిగా డెవలప్ చేసి ఇంకా వేరే స్పెషాలిస్ట్ని కూడా మనం ఆర్డర్ చేయడం జరుగుతుంది. ఓకేనా? బెడ్స్ ఇప్పుడు టోటల్గా అయితే 8 బెడ్స్ అండి. 3 ఐసీయూ బెడ్స్, 3 క్యాజువాలిటీ, 2 జనరల్ బెడ్స్ అని స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఈ హాస్పిటల్ వచ్చేసి నర్సంపేట పట్టణంలో నెక్కొండ రోడ్ రెడ్డి ఫంక్షన్ హాల్కి ఎదురుగా స్టార్ట్ చేయడం జరిగింది.